మౌనిక వాడిని ఎంత క్యూట్ గా అనిపించారు అసలు ఆ పాటలు కానీ యూనో ట్రైలర్ కానీ వెరీ నైస్. చెప్పు ఎక్కువగా టీవీనే చేశాను, ఒక 7 సీరియల్స్ హీరోగా చేశాను. కానీ ఒకరోజు వైకుంఠం గారు ఫోన్ చేసి, వాళ్ళ టీం ఫోన్ చేసి, ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, బట్ మీ మీ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడి దాకా డ్రాగ్ అవుతుంది అనేది మన కథ. ఖచ్చితంగా చెయ్యాలి ఈ క్యారెక్టరు. బేసికలీ వారు నన్ను ఏదో టీవీలో చూశారు, ఆ టీవీలో చూసి మీకు మాకు అనిపించింది ఈ క్యారెక్టర్ మీకు మంచిగా సెట్ అవుతుందని, కాబట్టి మీరు చెయ్యాలి అని చెప్పారు. ఆ తర్వాత దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ జగన్నాథ స్వామి, ఆయన చుట్టూ జరిగే కథ. ఒక టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక కథ సృష్టించి దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి, దాంతోపాటు ఈ జనరేషన్కి తగ్గట్టుగా దాన్ని కూర్పు చేయడం అనేది చాలా కష్టమైన పని. నాకు ఈరోజే తెలిసింది, దానికి ప్రీక్వెల్ సీక్వెల్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ అస్టానిష్డ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ రావడం కూడా చాలా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ని చేస్తూ ఒక కథ రాయాలి అంటే అది ఒక చిన్న విషయం కాదు. అలాంటిది వైకుంఠం గారు అదంతా చేశారు అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పగానే విని ప్రొడ్యూసర్ గారు దాన్ని చేయడానికి ముందుకొచ్చారు చూడండి, అదొక పెద్ద సాహసం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. వర్కింగ్ విత్ మహేంద్ర ఇస్ ఆల్సో వెరీ నైస్. ఈ డైరెక్టర్ గారు నేను ఎంతవరకు ఆయనకి ప్రజెంట్ చేశానో నాకు తెలియదు, కానీ నా షూటింగ్స్లో నేను సీరియల్ షూటింగ్స్ మీకు తెలిసిందే, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నన్ను భరించి నా స్కెడ్యూల్ ఎలా ఉన్నా కూడా ఆయన దానికి టైం అంటూ ఒకటి కేటాయించి నా షూటింగ్ టైమ్స్ని ఆయన షూటింగ్ టైమ్స్ని మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. మాస్టర్ గారు సాంగ్లో నేను రాలేదు సరిగా, సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. పడుతున్నాడు, ఇప్పుడు కూడా పడుతున్నాడు. రాగానే సార్ ఏంటి సార్ సాంగ్ ఇలా చేశారు కదండి ఆ రోజు రాకుండా, ఆయనకి అది గుర్తుండిపోయినట్టుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ సక్సెస్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ అందరికీ నమస్కారం. వసుదేవసుతం పొద్దునుంచి ప్రాక్టీస్ చేస్తున్నా టైటిల్ చెప్పడానికి. ఎవరెవరి రెడీగా? చాలా మంది రెడీగా. ఓకే, సో ఈ సినిమాలో నేను ఒక 2 సాంగ్స్ చేశాను కొరియోగ్రఫీ. మంచి సాంగ్ వచ్చారు డైరెక్టర్ గారు. నా ఫస్ట్ మూవీ యువత, మణిశర్మ గారి మ్యూజిక్లో ఈలేసిన గోలచి. దాని తర్వాత మళ్ళీ మణిశర్మ గారి మ్యూజిక్లో 2 సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. ట్రైలర్ చూసి మాస్టర్ మహేంద్రన్ మగిని అదే నాట పెద్దరాయుడు చిన్నప్పుడు ఫస్ట్ డే కలిసినప్పుడు రిహార్సల్ అదే చెప్పాను, మగి నాకు ఇంకా గుర్తుంది తాత లోపలికి తీసుకెళ్ళని చెప్తే నేనే అలా చెప్తున్నాను అనుకుంటే అది అందరూ అదే చెప్తున్నారు. సో మాస్టర్ మహేందర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, తర్వాత మాస్టర్లో చూసాము, ఇప్పుడు ఒక యాక్షన్ స్టార్ ఈ ట్రైలర్లో ఇప్పుడే చూశాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ మగి, గుడ్ లక్. సినిమా టైటిల్ అదంతా చూస్తున్నా దేవుడు అదంతా అనుకున్నా, కానీ ఫుల్ కమర్షియల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో స్వామి దేవుడు అంతా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ, టీం నాకు కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, నాతో వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 10th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ. పోతున్న ఈ టైంలో తెలుగు పేరు కాదు, సంస్కృతం పేరే వసుదేవసుతం అని పేరు పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ముందుగా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటాం, సినిమాలు చూసి పెరుగుతాం, కానీ ఆడుకుందే కెమెరాతో, ఆ కెమెరాతోనే మాట్లాడి పెరిగిన మా హీరో, మనందరి హీరో. భయ్య మీరు అన్నారు పెద్దరాయుడులో తాత నేను చూశానని, ఇప్పటి నుంచి ఆడియన్స్ చెప్తారు అన్నా మేము చూస్తామని. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్.
ఎందుకంటే ఇంకా ఆయనకి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లే, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు కాబట్టి అవలీలగా చేశారు పర్ఫార్మెన్స్ అని చూశాను నేను. ఐఎమ్ సో థ్రిల్డ్. అలాగే డైరెక్టర్ గారి పేరే వైకుంఠ అంటే అక్కడి నుంచి ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. రాబోయే కాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఆయన కూడా ఒక పేరు ఉంటుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఎమ్ సో హ్యాపీ. డైరెక్టర్ గారు, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మన అందరం అనుకుంటాం, మన అందరూ జీవితాలు కూడా మనం నడిపిస్తుంది వెనకుండి ఆ దేవుడు అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. అలాంటి దేవుణ్ణే బ్యాక్డ్రాప్గా పెట్టి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు ధనలక్ష్మి గారికి, టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు దేవుడు కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు మీ ప్రొడక్షన్ ఒక దేవుడు బ్యాక్డ్రాప్ సినిమా చేశారు. మీరు మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీం మా డాక్టర్ గారికి, మా అన్నయ్యకి, మాస్టర్ గారికి, మా ఫ్రెండ్కి, మొత్తం అంబిక గారు ఏమో ముంబై అని చెప్పారు కానీ ఎక్స్ప్రెషన్ చూస్తే మా తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఒకసారి మంజుష గారి తరపున టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే. Super Bhadram garu, thank you very much. And Namaskaram. Thank you for coming. I'm very happy and excited to be here. Sorry, मुझे तेलुगु अभी नहीं आती है, मैं सीख रही हूँ. आई होप कि जब मेरी नेक्स्ट फिल्म आए तो थोड़ा बहुत मैं तेलुगु में बात कर पाऊँ और अपनी बात तेलुगु भाषा में रख पाऊँ. सो सबसे पहले मैं अपने डायरेक्टर वेंकुट बोनू सर एंड प्रोड्यूसर धनलक्ष्मी मैम एंड केशव सर को थैंक यू बोलना चाहूँगी इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. एंड सारे अपने को एक्टर्स को एंड क्रू को जिन्होंने मेरा बहुत साथ दिया है सेट पर, स्पेशली लैंग्वेज को लेकर के. मुझे ऐसा फील नहीं होने दिया है कि मुझे भाषा नहीं आती है, क्योंकि मेरी भावनाओं को ये लोग समझ रहे थे और हाव भाव से मैं भी थोड़ा बहुत. सो ये फिल्म बहुत ही प्यार और मेहनत से बनाई है. आई होप आप लोगों को ट्रेलर पसंद आया हो और मैं बहुत एक्साइटेड हूँ कि ये फिल्म जल्द से जल्द ऑडियंस के बीच में पहुँचे और ऑडियंस इसे बहुत प्यार दे. सो वसुदेव सुतम 10 जुलाई को आपके नियरेस्ट थिएटर में आ रही है. थैंक यू फॉर योर लव एंड सपोर्ट. थैंक यू so much. అందరికీ నమస్కారము. నాకు కొంచెం స్టేజ్ ఫియర్. ఇదే ఫస్ట్ టైము, ఇదే ఫస్ట్ మూవీ. రెయిన్బో సినిమాస్ బ్యానర్లో వసుదేవ సుతం సినిమా తీసినాము. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మూవీ నెక్స్ట్ మంత్ జూలై 10th థియేటర్లో రాబోతున్నది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకున్నాను. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ బ్యానర్లో ఇదే చేస్తున్నాము. అదే సార్, ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా ముఖంగా చూస్తున్న ఆడియన్స్కి, స్నేహితులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఒరిస్సాలో ఒక ఫేమస్ టెంపుల్ బ్యాక్డ్రాప్లో రాసుకున్న కథ ఇది. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ముందు 2 స్టోరీస్ చెప్పాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కానీ తగ్గిస్తాను. ముందు 2 స్టోరీస్ చెప్పను. 2 స్టోరీస్ చెప్పాక అది ఓకేనే సార్, ఓకే అన్నాక మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఇది సరదాగా చెప్పి బాగుంది చేద్దాం, 2 పక్కనెట్టాను. అనగా ఒక 2 హీరోలకు చెప్పాను, తెలుగు సినిమాల్లో, తెలుగు హీరోలు. ఓకే అన్నారు. 2-3 మంత్స్ రన్ అవుతూ వస్తుంది. ఫైనల్గా మాస్టర్ మహేంద్రన్లో మాస్ కనిపించింది, MASTERలో మాస్ అయ్యింది, వెళ్దాం అని చెప్పి ఆయనకి ఫోన్లో కాల్ చేసి కథ చెప్పాను. బ్రో ఇది స్టోరీ అని. ఒక 1 hour పైన విన్నాడు. పాపం అడ్వాన్స్ లేదు, అగ్రిమెంట్ లేదు. ఒక 1 month తర్వాత షూటింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత షూటింగ్ ఓపెనింగ్ చేసిన రోజు అడ్వాన్స్లు అగ్రిమెంట్లు ఏవో చేశాడు.
ఏం లేకుండా షూటింగ్ చేసేవాడేమో పాపం. అయిపోయింది. తర్వాత మణిశర్మ గారికి సార్ కథ చెప్తాను, మీకు నచ్చితే సినిమా చేయండి, లేదంటే లేదు అని కొంత అమౌంట్ పట్టుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టా. నేను చేయట్లేదు అది ఇది ఏవో చెప్పారు. తర్వాత కథ చెప్పిన తర్వాత మీరు వద్దు కథ నచ్చలేదు ఎందుకంటే అడ్వాన్స్ పట్టుకొని వెనక్కి వెళ్తా, నచ్చితే తీసుకోండి అని చెప్పి ఆయన కథ చెప్పా. ఓకే ఆయన కథ మొత్తం విన్న తర్వాత ఓకే రేపు మార్నింగ్ ఒక 7కి రాగలవా అన్నారు. మళ్ళీ 7కి మార్నింగ్ వెళ్ళి ఆయనకి మళ్ళీ కొన్ని సిచ్యువేషన్ చెప్పి అదే రోజు నుంచి ఇంకా రాత్రి 12కి 1కి ఫోన్ చేసి గురు ఎక్కడున్నావు అనేవాడు. రాత్రి ఆ టైంలో ఎవరైనా ఎక్కడ ఉంటారో తెలియదు. చేసి ఇంకేవో మాట్లాడి చాలా ఈ రోజుకి కూడా అతను ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది. ఈ సినిమా జూలై 10th రిలీజ్ అవుతుంది. మామూలుగా మనకి అందరికీ అలవాటు, ఇది నా 4th సినిమా, అందుకే మనకి అందరికీ అలవాటు సినిమా డిసప్పాయింట్ చేయదు, ఎరదీస్తాం అలా అని. సెకండ్ డే ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మణిశర్మ గారి గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అది సాంగ్స్ అవ్వచ్చు లేదా దీనికంటే ఎక్కువగా ఆర్ఆర్. మనం ఇప్పటివరకు తమిళ్లో మ్యూజిక్ డైరెక్టర్ల గురించి వాళ్ళ ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడతారు మణిశర్మ గారు ఆర్ఆర్ గురించి. ఇదొకటి. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఒక 2-3 months ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి చేశాను. ఒకటి సినిమా మొత్తం నాకు తెలిసి నేను అనకూడదు, ఇది 1 man షో. 9 months విఎఫ్ఎక్స్ చేసాము. 18 minutes విఎఫ్ఎక్స్ ఉంటుంది. గరుక్మంతుడు, వాసుకి, లక్ష్మీనరసింహస్వామి, సమ్ ఆఫ్ కేవ్స్, ఇలా చాలా ఉంటారు, చాలా ఉంటుంది సినిమాలో. మీకు సినిమా ఓపెనింగ్లోనే ఒక పాండు మిశ్రా అనే ఒక క్యారెక్టర్తో కథ స్టార్ట్ అవుతుంది. అదే పాండు మిశ్రా అనే క్యారెక్టర్తో కథ ఎండ్ అవుతుంది. అది చేసిన పర్సన్ దువాస్ మోహన్ గారు. సినిమాలు ఉండేది 2 scenes మళ్ళీ. అండ్ ఇంకోటి సినిమాని రన్ చేసేది అతనితో స్టార్ట్ అవుతుంది. సినిమాని రన్ చేసేది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్. ఆయన లేకపోతే మ్యాక్సిమం సినిమా ఉండదు. మిగిలిన వాళ్ళు విలన్స్ ఎంతమంది ఉంటారు, ఆయన ఈక్వల్గా హీరో కూడా కొన్ని స్టేజ్లో డౌన్ అవుతున్నాయి, ఆ క్యారెక్టర్ డౌన్ అవుతున్నప్పుడు ఆయన లేపుకుంటూ వెళ్తారు. సో ఆయన ప్రశాంత్ నీల్ గారు షూట్లో ఉన్నారు ఆర్ఎఫ్సిలో, సో అందుకే రాలేకపోయారు. ఇంకా మణిశర్మ గారు కూడా రావాలి. నిన్న అక్కడ తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ఏదో అయిన తర్వాత అటు నుంచి చెన్నై వెళ్ళారు. 26 వస్తాను బాస్, ఈవెంట్లో కలుద్దాం అన్నారు, రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. అండ్ ఇంకోటి జాన్ విజయ్, ఆయన కూడా రావాలి. తమిళ్లో టీజర్ రిలీజ్ అయినప్పుడు అక్కడ కలుస్తాం ఆయన. సో మీకు ఈ సినిమాకి సంబంధించి చివరి 45 minutes ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా జూలై 10th రిలీజ్. ఖచ్చితంగా మీకు ఎవరికి డిసప్పాయింట్ చేయదు, చూడండి. అండ్ సేమ్ టైం మా అందరిని ఆశీర్వదించండి. దీంతో నిలబడదాం అనుకుంటున్నాం, నిలబెట్టండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్. హలో, హాయ్, అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ టైం తీసుకుని ఈ ఈవెంట్కి వచ్చినందుకు. వసుదేవ సుతం సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్ గురించి నేను మాట్లాడేస్తాను. ఒక సినిమా బాగా రావాలి, అది హీరో ఎవరైనా ఉండొచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేయొచ్చు, అది వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు నమ్మిన స్క్రిప్ట్, ఆ ఆర్ట్ చాలా బాగుండాలి. ఎక్కడ మీరు ఏం ఆలోచించకండి. ఒక సినిమా బాగా రావాలంటే మనం ఎంతైనా కష్టపడతాం, ఎన్ని రోజులైనా బాగా పనిచేద్దాం అని చెప్పేసి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఒక అమ్మగా ఒక నాన్నగా ఉండి ఈ సినిమాని ఈ స్టేజ్ దగ్గర తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ అండి. ఏదో ఒక స్టేజ్లో మనం సినిమా స్టార్ట్ చేసేసి మన ఫ్రెండ్స్ 10 మందికి చెప్పేసి నేను షూటింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి మనం ఏదో 20 days చేసేయచ్చు. చేసి వచ్చిన తర్వాత ఆ సినిమా సమ్టైమ్స్ సరిగా రాదు, మనం అనుకున్నట్టు జరగదు, అలా ఉంటుంది. కానీ ఎన్ని హర్డల్స్ వచ్చినా కానీ డైరెక్టర్ చెప్పారు, సార్ ఒడిశా కదా, ఎక్కడ సార్, ఒడిశా వెళ్ళాలి సార్, అక్కడ షూట్ చేయాలని చెప్పాడు. సరే రండి వెళ్దాం అన్నారు. తర్వాత హైదరాబాద్లో షూట్ చేయాలని చెప్పారు, రండి సార్ వెళ్దాం అన్నారు. తర్వాత ఇంకెక్కడ సార్ వెళ్దాం, ఫిలిం సిటీ, ఒక పెద్ద సెట్ వేసాం. సో ఎక్కడ వచ్చైనా ఈ సినిమా బాగా రావాలి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు అనేది దానికి ప్రాబ్లమే కాదు. ఒక కంటెంట్ మనం తీస్తున్నాం, ఒక కృష్ణుడి మీద తీస్తున్నాం, ఆడియన్స్కి నచ్చాలి అన్న ఒకే థాట్ ప్రాసెస్తో ఈ సినిమా చేశారు. నిజంగా చెప్తున్నాను, ఒక్కరోజు కూడా మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంత మంచి ప్రొడ్యూసర్, అందుకే నేను అడ్వాన్స్ అడగలేదు, అగ్రిమెంట్ అడగలేదు. బికాస్ కొంతమంది చూస్తే చాలు, వాళ్ళ కళ్ళు చూస్తే తెలుస్తుంది, ఓకే వీళ్ళు బాగా సినిమా చేస్తారనేది. సో ఆ నమ్మకంతోనే వచ్చాను. నిజంగా ఆ నమ్మకం కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్
డైరెక్టర్ గారు వచ్చేసి ఆ, ఆ, అందరు యాక్టర్స్కి ఇలాంటి డైరెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చేసి ఏ ఒక యాక్టర్ని ఇంక్లూడింగ్ మీ అయినా సరే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయినా సరే తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయినా సరే ఒక స్క్రీన్ స్పేస్లో ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే తను ఎలా యూజ్ చేయాలనేది నిజంగా తను చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఈ మీరు ట్రైలర్ చూస్తుంటే మీరు ఎటు సైడ్ చూసినా కానీ ఆర్టిస్టే వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఒక దగ్గర నించోపెట్టి వాళ్ళ డేస్ తీసుకుని చేయాలంటే చాలా మామూలు విషయం కానే కాదు. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే లైక్ చాలా విషయాలు చూపించాలి. ఎక్కడో మన చిన్న చిన్న మిస్టేక్ చేస్తే క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి. ఎందుకంటే మామూలు ఏదో కమర్షియల్ స్క్రిప్ట్ ఇది కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సార్. మీతో పని చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ సార్. అండ్ మీరు ఇలాగే చాలా మంచి మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఎక్కడో చూస్తాను ఆయన మీకు వచ్చి పొగుడుతుంటే ఏంటి సార్ కింద ఎక్కడ వాట్ ఈస్ దిస్ సో ఆయనకి ఏదో సంబంధమే లేని నించున్నాడు. డౌన్ టు ఎర్త్ సార్ ఇటు లుక్ మొత్తం. సో వెరీ వెరీ గుడ్ టీమ్ అండి. వెరీ వెరీ గుడ్ టీమ్. అందరూ స్టార్ క్యాస్ట్ అయినా సరే అదిగో అమ్మాయి ఉంది. అమ్మాయి ఎంత బాగా చేసిందండి ఈ సినిమాలో. పాపం డే 1 నుంచి ఈ రోజు దాకా తెలుగు నేర్చుకోవడానికి క్యారెక్టర్ నేర్చుకోవడానికి తను మీరు ఏం మాట్లాడుతున్నారో వినదు. ఏం అర్థం కాదు. మాత్రమే చూస్తుంది. ఏది అర్థం కాదు. యా సో హోల్ టీమ్ అండి వెరీ వెరీ గుడ్ టీమ్. అండ్ కెమెరామెన్ జీజు చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు చేశారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ అండి. ఎప్పుడు మహేష్ బాబు గారు సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అనుకునేవాడిని ఇలాంటి సాంగ్లో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి. నిజంగా అప్పుడు ఉంటుంది కదా ఏ ఒక్క నార్మల్ బాయ్కైనా ఉంటుంది కదా భయంకరమైన సాంగ్ వస్తున్నప్పుడు. సో అలా చూసినప్పుడు రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారు అయినా సరే ద హోల్ టీమ్ పనిచేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా జూలై 10th సినిమా వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ ప్లస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ మహేంద్రన్.